హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కోర్టు దగ్గర ఉన్నామండి. సో ఒకసారి అయితే మనం చూడొచ్చు, మెయిన్ రోడ్డు మీద అంటే మెయిన్ రహదారి మీద అయితే వచ్చే పోయే వాహనాలకైతే ఈ కోడలు ఆవులు అయితే చాలా ఇబ్బందికరంగా మారనున్నాయి. చూడొచ్చు, రోడ్డు మీదనే ఇవి పడుకున్నాయి. అట్నుంచి కూడా చాలా వాహనాలు కూడా వస్తున్నాయి. వచ్చే పోయే వాహనాలకైతే చాలా ఇబ్బందిగా మారింది. ఒకసారి చూడొచ్చు, మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు. సో ఇవి ఇలా ఉంటే కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. సో ఒకసారి మనం దాని గురించి కూడా ఒకసారి మనం ప్రత్యేకంగా కూడా చర్య తీసుకోవాల్సింది నేను కోరుతున్నాను. సో చూడండి, అక్కడ నుంచి ఒక వృద్ధ మహిళనైతే వస్తుంది. భయపడి ఆమె అక్కడ ఆగిపోయింది. ఆమె కొట్టినా కూడా జరగడం లేదు. ఒకసారి చూడొచ్చు. సో చూడొచ్చు, మనకైతే అక్కడ నుంచి ఒక వెహికల్ వస్తుంది. నడి రోడ్డు మీదనైతే ఒక కోడనైతే నిల్చుంది. వచ్చిపోయే వాహనాలకైతే చాలా ఇబ్బందికరంగానైతే మారినవి. సో అది అక్కడ చూడండి, అసలు జరగడం లేదు. అక్కడ నుంచి వ్యాన్ వచ్చినా కూడా, అసలు అటు నుంచి వ్యాన్ ఒక కారు కూడా వచ్చినా కూడా జరగడం లేదు. వాహనాలకైతే చాలా ఇబ్బందికరంగా కలిగిస్తున్నాయి. సో మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ మనకైతే చాలా కోడలు ఆవులు అయితే మనకు రోడ్డు మీదనే పడుకొని అయితే ఉన్నాయి. నమస్తే, మీ పేరు? నా పేరు తిరుపతి. హరే కృష్ణ. చాలా రోజుల నుంచి సిరిసిల్లాలో రోడ్డు మీద చూసినట్లయితే ఆవులు, దాని యజమానులు ఎవరో ఎక్కడో ఉంటారు. వారు వారి పోషణార్థము ఆవులను వదిలిపెడతారు. వారు కూరగాయల మార్కెట్, ఆ ఆవులు కూరగాయల మార్కెట్లో తింటుంటాయి. ఇంకా ఎక్కడెక్కడైతే కొంతమంది పుణ్యం వస్తుందని భక్తులు రొట్టెలు కానీ గడ్డి కానీ వాళ్ళు తెచ్చి పెడతారు. కొంతమంది మహిళలు ఆ కాళ్ళకు కుంకుమతో ఆరాధించి మొక్కుతుంటారు. అంటే ఈ విధంగా చేస్తున్నారు భక్తితో. కానీ ఆవులు ఈ పెద్ద రోడ్డు మీదకి వచ్చి చాలా వాహనదారులకు చాలా ఇబ్బంది చేస్తున్నాయి. వీటిని మున్సిపల్ వాళ్ళు కానీ ఇంకా ఆవులు సంరక్షించే వాళ్ళు చర్యలు తీసుకొని వాటిని గోశాలకు కానీ ఆ యజమానులతో మాట్లాడి సమన్వయపరిచి ఎక్కడైతే బాగుంటుంది ఈ ఆవులను మనం సంరక్షించుకున్నట్లయితే దానికి పేడ, మూత్రము ఆర్గానిక్తో పంట పొలాల్లో వేయడానికి పంట పొలాలు కూడా మనం ఆర్గానిక్తో పండించిన తింటే కూడా చాలా మంచిది. దీన్ని మేము అధికారులకు వెళ్తాని ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది. ఈ పెద్ద రోడ్డు మీద అవి వాహనదారులకు అడ్డంగా ఉండడం వల్ల వాహనాలు పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది ఉన్నాయి. అదేవిధంగా యజమానులు ఎవరో వారు తీసుకుపోయి ఒక గోశాల లాంటి వాటిలో అప్పయినట్లయితే బాగుంటుంది. లేదు, అధికారులు ఆ యజమానులను గుర్తించి వారికి తగిన చర్యలతో వాళ్ళను హెచ్చరించి ఈ ఆవులను ఈ రోడ్లపైకి రాకుండా చేయాలని కోరుచున్నాం. ఆవులు కూడా ఉన్నాయి, అవి ఎవరి కూడా తెలియదు. రోడ్డు మీదనైతే వదిలేశారు. అవి ఇక్కడికి వచ్చి ఇక్కడనైతే సేద తీరుతున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా మారినాయి. కాబట్టి దయచేసి మున్సిపాలిటీ అధికారులు కానీ వీటి సంరక్షణలు కూడా వీటిపైన చర్య తీసుకొని వీటిని గోశాల కన్నా తరలించండి, లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి పొలం దగ్గర కన్నా తీసుకెళ్లి వాటికైతే సంరక్షించండి అని నేను కోరుతున్నాను ఈ సుమన్ టీవీ ద్వారా. ఎందుకంటే వచ్చిపోయే వాహనాలకు కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే అవి జరిపినా కూడా జరగడం కూడా లేదు. ఈ పక్క షాప్ వాళ్ళు కూడా వాటి మీద వాటర్ వేసి కూడా చల్లే ప్రయత్నం కూడా చేశారు ఇందాక. అంటే చాలా యాక్సిడెంట్లు కూడా అవుతాయి వాటి పైన కూడా. అంటే వాటి మనం లేపే ప్రయత్నంలో కూడా వాటి మన పైనకు వచ్చి మనల్ని అయితే మనకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.